అనుక్షణం ప్రజల పక్షం NNT న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హిందూ దేవాలయాల పరకామణి సేవలో తరిస్తున్న మదనపల్లికి చెందిన భ్రమరాంబిక సేవా సమితి సభ్యులు. హుండీ లెక్కింపు, కోలాటం, భజనలలో పాల్గొంటున్న మదనపల్లి మహిళలు. ఈ నెల 8 నుంచి ఉచితంగా ఇసుక. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లిన న్యాయ విద్యార్థిపై సిఐ శ్రీనివాసులు, ఎస్ఐలు దాడి చేయటం కలకలం లేపుతోంది. పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్న ప్రజా సంఘాలు. మదనపల్లి స్పిన్నింగ్ మిల్స్ వర్కర్స్ యూనియన్ మదనపల్లి ప్రెస్ క్లబ్ లో సర్వసభ్య సమావేశం. నూతన కమిటీ ఎన్నిక. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఘటనపై బాధితులతో కలిసి సిపిఐ జిల్లా కార్యదర్శి సాంబశివ బుధవారం మదనపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియాకు తెలిపిన వివరాల మేరకు కలకడ మండలం ఎనుగొండ పాలెం గ్రామం గూండావాండ్లపల్లె సర్వే నెంబర్ 772/A లెటర్లో ఉన్న సంశిష్టలోని 12.30 ఎకరాల భూమిలో టి నాగప్ప నాయుడు పేరు మీద 1991లో అదే మండలం కదిరాయ చెరువుకు చెందిన దిండుగుర్తి సూర్యనారాయణ శెట్టి దగ్గర 4 ఎకరాల సెటిల్మెంట్ వ్యవసాయ భూమిని కొని రిజిస్టర్ చేయించుకున్నారు. 12.30 ఎకరాల్లో రోడ్డుకు పోను 4 ఎకరాల భూమిని మొదట రిజిస్టర్ చేసుకుని పాసుబుక్కులు, ఆన్లైన్లలో అన్ని హక్కులు కలిగి వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఆ భూమికి ఆనుకొని దక్షిణం వైపు ఉన్న రైతు జయన్న 2 ఎకరాల సంశిష్టలో సూర్యనారాయణ శెట్టి దగ్గర కొన్నాడు. బాధిత రైతుకు ఉత్తరం వైపు ఉన్న మరో రైతు రెడ్డప్ప సంశిష్టంలో ఉన్న మరో 5.5 ఎకరాల భూమిని సూర్యనారాయణ శెట్టి దగ్గర కొన్నాడు. 3వ వ్యక్తి వద్ద నాగప్ప నాయుని భూమి పక్కనే ఉన్న మరో 3 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన బత్తుల చిన్నప్ప 4 ఎకరాల భూమిలోని దౌర్జన్యంగా ప్రవేశించి నాగప్ప నాయుని వ్యవసాయ భూమిని 1 ఎకరా కబ్జా చేశాడన్నారు. భూ కబ్జాపై కలకడ పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసిన 3 సార్లు సర్వే చేయించిన కబ్జా భూమి నుంచి తమకు న్యాయం చేయాలని కోరితే బాధితులకు న్యాయం జరగలేదని ఆరోపించారు. చుట్టూ కంచె వేసుకోవడానికి రాతి కూసాలు తోలితే నాటుకోకుండా చిన్నప్ప తన వర్గీయులతో గొడవకొచ్చి అడ్డుకుంటున్నాడని పోలీసులకు పదే ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. మంగళవారం చిన్నప్ప వర్గీయుల భూ కబ్జా చేసి దుక్కి దున్నడానికి వచ్చిన ఆవులను తమ పొలంలోకి తోలడంతో బాధితులు డైల్ 100కు ఫోన్ చేశారు. పోలీసులు పొలం వద్దకు వచ్చి ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ కు రమ్మనడంతో వీరనాగప్ప నాయుడు కొడుకు నాగేశ్వర్ నాయుడు వెళ్లి చిన్నప్ప భూ కబ్జా చేస్తుంటే తమరికి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని సిఐ శ్రీనివాస్తో మాట్లాడారు. కబ్జా రాయులపై కేసు రిజిస్టర్ చేయాలని కోరగా న్యాయ విద్యార్థి నాగేశ్వర్ నాయుణ్ణి సిఐఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ సెల్ ఫోన్ లాక్కొని గట్టిగా అరుస్తూ చేయి చేసుకుని కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. న్యాయవాది సమక్షంలోనే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన న్యాయ విద్యార్థిని కొట్టిన పోలీసులపై ఉన్నతాధికారులు విచారించి వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుల తరపున సిపిఐ జిల్లా కార్యదర్శి సాంబా డిమాండ్ చేశారు. న్యాయ విద్యార్థిని కొట్టిన సిఐఎస్ఐ సిబ్బందిని సస్పెండ్ చేయాలన్నారు. అలాగే భూమిని కబ్జా చేసిన చిన్నప్ప, అతని వర్గీయులపై కేసులు వెంటనే రిజిస్టర్ చేసి న్యాయం చేయాలన్నారు. బాధితులకు పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ పక్కన వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఎంకరేజ్ చేస్తూ మా పెద్దాన్ని, మా పెద్దమ్మ గారిని కొడుతూ, తిడుతూ, దుర్భాషలాడుతూ క్రిమినల్ యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటే పోలీస్ స్టేషన్కి 4 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం. 100కి డైల్ చేసి 5-6 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసులు తిడతారు, మమ్మల్ని తిడతారు. పోలీస్ స్టేషన్లో 4 సార్లు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోరు. అదే విషయం నేను పలుసార్లు పోలీసులు అడిగితే నెగ్లిజెన్స్ ఆన్సర్లు ఇస్తారు. ఇదే విషయం నేను మా పర్సనల్ అడ్వకేట్ ద్వారా తీసుకెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని చూపిద్దామని నేను తీసుకెళ్ళాను. మా సీనియర్ అడ్వకేట్ వచ్చేసి రఫీ గారు, ఆయన సమక్షంలో నేను మా పెద్దన్న ఇట్లా జరుగుతుంది సార్ అనే విషయం తీసుకెళ్ళి మాట్లాడుకుంటే, సార్ నేను సర్వే చేయించుకున్నాను, నాకు ఎక్కడికి వస్తుందో భూమి వాళ్ళు సరిగ్గా రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం నేను నా భూమిలో ఉన్నాను. భూమిలో ఉంటే వాళ్ళు నాకు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ క్రిమినల్ యాక్టివిటీస్ పాల్పడుతున్నారు సార్. వాళ్ళపైన కంప్లైంట్స్ 4 సార్లు ఇచ్చాను, రిజిస్టర్ చేయమంటే ఏం నువ్వు నాకు చెప్పేది, నేను మీ పని మనిషిన ఇట్లా నోటితో చెప్పలేని విధంగా దుర్భాషలాడాడు సార్. నాకు ఎందుకు సార్ తిడుతున్నారని నేను చాలా సాఫ్ట్గా రెస్పాండ్ అయ్యాను.
రెస్పాండ్ అయ్యేసరికి ఎస్ఐ గారికి సిఐ గారికి నేను ముందు చేసిన ఈ ప్రెగ్నెంట్ లేడీని మాలెస్ట్ చేయడం ఏ కేసు అయితే ఉందో దానివల్ల నా గురించి ఒక అవగాహన వచ్చింది. వీడు రికార్డ్ చేస్తాడు, ప్రతిదీ ఒక ఎవిడెన్స్ పెట్టుకుంటాడనే ఉద్దేశంతో వీడు కూడా నేను మాట్లాడే మాటలు, ఎస్ఐ గారు సిఐ గారు మాట్లాడే మాటలన్నీ రికార్డ్ చేస్తున్నాడని ఒక మిస్కాన్సెప్షన్తో నా మొబైల్ లాక్కోవడానికి ట్రై చేసినాడు. నా మొబైల్ అడిగి ఎందుకు ఇవ్వాలి సార్ అని నేను సాఫ్ట్గా అడిగినందుకు 4 కానిస్టేబుల్ని పంపించి నన్ను పట్టుకొని నా మొబైల్ లాక్కోవడానికి దౌర్జన్యంగా వచ్చి నా మీద పడిపోయి నన్ను కొడుతూ తిడుతూ నా మొబైల్ లాక్కోవడానికి ట్రై చేసి నేను సాఫ్ట్గా సార్ మీపై నేను యాక్షన్ తీసుకున్నట్టు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో, నన్ను ఏం చేసుకోలేరు, నేను ఎవరికి భయపడని ఇష్టం వచ్చినట్టు నోటికి సెల్ఫ్ కంట్రోల్ అనేది వెళ్ళిపోయి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న ఎస్ఐ గారు సిఐ గారు 4 కానిస్టేబుల్స్ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ అనేది మిస్ అయిపోయి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన కంప్లైంట్ని ఒక నార్మల్ పబ్లిక్ని న్యాయం అంతా చూసి ఎవరిది తప్పు ఎవరిది అన్యాయం తెలుసుకున్న అధికారులు కూడా నన్ను దుర్భాషలాడుతూ నన్ను కొట్టడానికి ట్రై చేసి నేను ఉండగా కంప్లైంట్ చేస్తానంటే ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో అని యారగెంట్ సమాధానం ఇస్తున్నాను. ఇది ఎందుకు వస్తుందంటే వాళ్ళని క్వశ్చన్ చేయడం లేదు ఎవరు. ఈ మీడియా ద్వారా గ్రాస్ రూట్స్ ఎవరికి వెళ్ళి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలి, ఎందుకు చేస్తున్నారు ఏమేమి చెప్పేసి. ఇది మా ఒక పర్సనల్ ఉద్దేశం. ఆ పోలీస్ ఆఫీసర్కి నీ న్యాయం ఏది అన్యాయం ఏది అనలైజ్ చేసిన తర్వాత కూడా కంప్లైంట్ని లోపలికి లాగి పట్టుకొని కొట్టి తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది పోలీసులకి. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఇది. గ్రాస్ రూట్స్ లెవెల్లో అందరికీ చూపించి కరెక్టెడ్ ఆఫీసర్ సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ న్యాయం ఎటుపక్కుంది అనలైజ్ చేయగా సెల్ఫ్ కంట్రోల్ తప్పిపోయి ప్రజలపైన కొడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. జస్టిస్కి 10,000 డిమాండ్ చేశారు నా ఫ్యామిలీ దగ్గర నుంచి. భూమిని ఆయన గ్రామాన్ని పక్కనే ఉన్నటువంటి కదిరాయి చెరువు గ్రామం వందలవారిపల్లి బత్తల చిన్నప్ప అనే అతను నాకు సంబంధించిన 4 ఎకరాల భూమిని దౌర్జన్యంగా ఆక్యుపై చేస్తూ ఉన్నాడు, నాకు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు, భయభ్రాంతులు గురి చేస్తున్నారని చెప్పి మాకు న్యాయం చేయండి మహాప్రభు అని కలకడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన విచారణ జరిపించండి, నాకు చిన్నప్ప వల్ల ప్రాణాపాయం ఉంది, దౌర్జన్యం చేస్తున్నాడని చెప్పి పోలీసులను పలుమార్లు వేడుకుంటే పై స్థాయికి సంబంధించిన ఎస్పీలు కావచ్చు, పైనటువంటి మినిస్టర్లు కావచ్చు, పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవాలి, ఫ్రెండ్లీ నేచర్ కొనసాగించాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ వినూత్నంగా కలకడ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారు ఎస్ఐ గారు ఎవరైతే మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి మహాప్రభు అని కంప్లైంట్ చేసేటువంటి వాళ్ళపైన దౌర్జన్యం చేసి వాళ్ళని దాడి చేసేటువంటి సంఘటన తీవ్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐబీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు న్యాయం చేయాల్సింది పోయి వాళ్ళ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మొబైల్స్ లాక్కోవడం కానీ ఒక ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి యువకుడు అడిగే ప్రశ్నలకు మీకు విపరీతమైనటువంటి కోపం వచ్చి మరి వారిపైన దాడి చేయడం అనేది ఏమైనా చర్య? తక్షణమే రాయచోటికి సంబంధించినటువంటి డిఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు తక్షణం ఇక్కడ ఎవరైతే కలకడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారో వీర నాగప్ప నాయుడు మదనపల్లె బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సంఘం కార్యదర్శిగా షేక్ మహమ్మద్ బాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం మదనపల్లె టెలిఫోన్ ఎక్స్చేంజి ప్రాంగణంలో జరిగిన ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మదనపల్లె శాఖ సర్వసభ్య సమావేశంలో రిటైర్డ్ ఆఫీస్ సూపరింటెండెంట్ షేక్ మహమ్మద్ బాషాను వచ్చే 2 ఏళ్ల కాలానికి కార్యదర్శిగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రత్నవేణి, కోశాధికారిగా ఎం రెడ్డప్పలు ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శి సౌందరరాజన్ మరియు ఇతర జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2017 నుండి పెండింగ్ లో ఉన్న బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల పెన్షన్ రివిజన్ విషయంలో అనుకూలంగా తీర్పులు ఇచ్చినా కేంద్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంలో కొత్తగా ఎన్నికైన తాము ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని, మదనపల్లి డివిజన్లోని పెన్షనర్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో శక్తివంచన లేకుండా పనిచేస్తానని షేక్ మహమ్మద్ బాషా తెలియజేశారు. వివాహ వేడుకల్లో వరుడు రక్తదానం చేయడం అంటే సాదా సీదా విషయం కాదు. అటువైపు కాబోయే భార్యను, బంధువులను ఇటువైపు బంధువులకు ఒప్పించి రక్తదానానికి సరికొత్త నిర్వచనం తెలుపుతూ రక్తం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ వివాహ వేడుకల్లో వరుడు రక్తదానం చేసి హెల్పింగ్ మైండ్స్ బృందం 52 మంది రక్తదానం చేయడం అంటే సరికొత్త అనుభూతినిచ్చిందట్టు వివాహ వార్షికోత్సవం పురస్కరించుకుని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ తన ధర్మపత్ని అర్షియాతో కలిసి బ్లడ్ బ్యాంక్స్ ను జ్ఞాపిక అందించి తదనంతరం అనర్థులకు ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ ఆహారం అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్, పవన్, అర్షద్, సిరాజ్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ భార్గవరెడ్డి, సిబ్బంది ఉమాశంకర్, మంజుల పాల్గొన్నారు. ఆ రక్త అవసరాలు తెలిసిన వరకు చాలా మందికి ఏమంటే రక్తం విలువ అనేది తెలియదు. చాలా మంది ఇంకా రక్తదానం చేయడానికి కూడా వెనుకడుగు వేస్తుంటారు. రక్తదానం పైన ఎన్నో అపోహలు కూడా కలిగి ఉంటారు.
దానం చేస్తే సన్నగైపోతానేమో, ఇంకోటి ఏదో అయిపోతానేమో. అందరూ గుర్తుపెట్టుకోవాలి, రక్తదానం చేస్తే క్యాన్సర్ వచ్చే గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా పెరుగుతాయి. అదేవిధంగా మనం రక్తదానం చేస్తే ఇంకా ఆరోగ్యవంతులుగా తయారవుతాం. హెల్పింగ్ మైండ్స్కి 11 నెలల ప్రయాణ సేవా కార్యక్రమం ఏమంటే, గత సంవత్సరం జూలై 2వ తేదీన నా వివాహ వేడుకలో నాతో పాటు దాదాపు 52 మంది రక్తదానం చేయడం అంటే అది సాదాసీదా విషయం కాదు. ఎందుకంటే వివాహ వేడుకలో రక్తదానం అంటే అటువైపు బంధువుల్ని ఇటువైపు బంధువుల్ని ఇద్దరిని ఒప్పించి రక్తదానం చేయాలి. అది నా పెళ్లి. మదనపల్లి స్పిన్నింగ్ మిల్స్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని ప్రెసిడెంట్ నందగోపాల్, వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి వెల్లడించారు. మదనపల్లి స్పిన్నింగ్ మిల్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రెస్ క్లబ్ లో సమావేశమై నూతన కమిటీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ నందగోపాల్, వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత నెల 26న మదనపల్లి స్పిన్నింగ్ మిల్స్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగిందని, ఈ సమావేశానికి 207 మంది సభ్యులు హాజరు కావటం జరిగిందని, ఈ సందర్భంగా పాత కమిటీ గత 10 సంవత్సరాలుగా ఎలాంటి సర్వసభ్య సమావేశాలు నిర్వహించలేదని, ఇష్టానుసార నిర్ణయాలు తీసుకొని కార్మికులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఇందుకు కారణమైన పాత కమిటీ రద్దు చేస్తూ నూతన కమిటీ ఎన్నిక చేయడం జరిగిందని వివరించారు. కోర్టుల చుట్టూ తిరగడం వలన కార్మికులకు ఇప్పటికే చాలా నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత కమిటీ వారు రికార్డులను అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ ప్రెసిడెంట్ ఎస్ నందగోపాల్, వైస్ ప్రెసిడెంట్ ఎం కృష్ణారెడ్డి, అడ్వైజర్ వి సదాశివరెడ్డి, జనరల్ సెక్రటరీ బి భాస్కర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు ఎస్ సుధాకర్ రెడ్డి, జి రామసుబ్బయ్య రెడ్డి, ఎం చెన్నారెడ్డి, ఐ శివమల్లప్ప నాయుడు, ఎం కె మునిరత్నం, ఎం భాస్కర్ రెడ్డి, కోశాధికారి కె రవిచంద్రలు పాల్గొన్నారు. దానికి ఈ పాత కమిటీ దాదాపు మనిషికి 24,000 చొప్పున అక్కడ డిమాండ్ పెట్టుకొని మాకు మనిషికి ఒక కార్మిక చొప్పున 24,000 రావాలా, మేము అది అందించినాం కార్మికులకి, మాకు రావాలంట. 24,000 ఎంత అవుతుందంటే దాదాపు 72 లక్షల రూపాయల చొప్పున మా కార్మికుల సొమ్ము తీసుకోవాలని నిన్న లిక్విడేటర్ దగ్గర పోతే ఆ విషయం మాకు తెలిసిందే. అయితే ఈ నరసింహమూర్తి టీఎన్టీసీ ప్రెసిడెంట్ నరసింహమూర్తి దాదాపు 30 కోట్ల కేసు వేసినానన్నాడు, మళ్ళీ లాస్ట్కి 22 కోట్ల కేసు వేసినన్నాడు, లాస్ట్కు 12 కోట్లకు అన్నాడు, ఇప్పుడు లాస్ట్కు 9 కోట్లకు అంటాడు. ఏడు వచ్చింది రావట్లేదు. ఆ కర్ణాటక కోర్టులో మేము అన్నీ విచారిస్తే ఒక్క కాగితం కూడా 9 కోట్లకు అనేది ఒక్క కాగితం కూడా లేదు. ఇక్కడ కార్మికుల మభ్య పెట్టి అన్ని కోట్లు వస్తుంది, ఇన్ని కోట్లు వస్తుంది అని చెప్పని వాదించినారు. లాస్ట్ పారిశ్రామికవేత్త గిరిధర్ రెడ్డి ఇచ్చిన డబ్బుల్లో 2,19,00,000 మేము ఏ విధంగా అయితే మా కార్మికులు. సమావేశంలో కొన్ని సుదీర్ఘమైన చర్చల అనంతరము కొన్ని కార్మికులంతా కలిసి ఏకగ్రీవంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా గత యూనియన్ వాళ్ళు అంటే యూనియన్ కమిటీ అంటే అధ్యక్షులు శ్రీ జె నరసింహమూర్తి గారు, అదేవిధంగా ఇతర కార్యవర్గ సభ్యులు గత 10 సంవత్సరాలుగా ఇంతవరకు కూడా వాళ్ళు ఏ రోజు కూడా ఒక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయలేదు. కార్మిక నూతన కమిటీ వాళ్ళకు కమిటీ కూడా ఏర్పాటు చేయకుండా వాళ్ళ యొక్క కార్మికులకు సంబంధించిన ప్రధానమైన సమస్యల గురించి వారిని సంప్రదించకుండా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొనేసి కేసులు వేశారు కోర్టులంతా. దీని విషయంగా మేము ఈ యొక్క సర్వసభ సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క విషయాలంతా చర్చించడం జరిగింది. ఆ సమయంలో కార్మికులందరూ కలిసి ఈ విధంగా ఆయన వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ దాన్ని మేము వెంటనే ఖండిస్తూ వాళ్ళు కార్మికులందరూ కూడా పాత కమిటీని రద్దుపరుస్తూ నూతన కమిటీని ఏర్పాటు చేయాలని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ యొక్క నూతన కమిటీలు మేమందరం కూడా వాళ్ళు ఎవరెవరు కార్యవర్గం ఉండాలని ఏర్పాటు చేసుకొని ఆ నూతన కార్యవర్గాన్ని తిరుపతిలో ఉన్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వారికి 29వ తేదీ సమర్పించడం జరిగింది. మదనపల్లి గ్రూప్ టెంపుల్స్ రమణ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా మడికైల శివాలయం హుండీ ఆదాయం 1,33,000, బసినకొండ పంచాయతీ కనుమలో గంగమ్మ గుడి హుండీ లెక్కింపు ద్వారా 2,55,000 ఆదాయం వచ్చినట్లు ఈవో రమణ తెలిపారు. రెడ్డమ్మకొండ ఈవో మంజుల పర్యవేక్షణలో హుండీని లెక్కించినట్లు బ్రహ్మరాంబిక సేవా సమితి సభ్యులు ధనలక్ష్మి, విజయమ్మ, ఉషారాణి, అనురాధ, శారద, నాగమణి, హరిత, మంగళ, రెడ్డమ్మ, వారాదప్ప వాలంటీర్లుగా సేవలందించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అంకన్న, రాజశేఖర్, బసినికొండ గ్రామస్తులు పులగంటి నాగేంద్ర, గుట్టొల్ల రమణ, వైట్ అండ్ వైట్ రామచంద్ర, విక్రమ్, నటశేఖర్, బాబురెడ్డి, కార్తిక్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
దేవస్థానం మరిగేలి శివాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం ఈరోజు నిర్వహించడమైంది. గత మార్చి నెల 20వ తేదీ నుంచి ఈ రోజు వరకు 3 నెలల 13 రోజులు గాను 1,33,153 రూపాయలు వచ్చినది. అలాగే శ్రీ కనవల గంగమ్మ దేవస్థానం కూడా ఈ వసినకొండ ఇది కూడా హుండీ లెక్కింపు కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగినది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి శ్రీ రెడ్డమ్మ దేవస్థానం ఈవో గారు మందుల మేడం గారు, రమణ ఈవో, టీటీడీ సర్వీస్ వాలంటీర్ సర్వీస్ వాళ్ళందరూ పాల్గొనడం. స్థానిక పూజారులు, స్థానిక భక్తులు అందరూ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈవో గారి ఆధ్వర్యంలో లెక్కింపు జరగడం జరిగింది. ఇంతవరకు రానంత హైయెస్ట్ ఉంది లెక్కింపు అమౌంట్ వచ్చింది. 2,53,023 రూపాయలు రావడం చాలా దేవస్థానం గొప్పను దిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి ఆదేశాల మేరకు మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్వీఆర్ లేఅవుట్, వడ్డిపల్లి, బెంగళూరు బస్టాండ్ దగ్గర ఉన్న జామియా మసీద్ నందు ప్రజలకు, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నందు పెద్దలకు బీసీజీ టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇకపై ప్రతి సోమ, గురువారాల్లో పెద్దలకు టీబీ జబ్బు రాకుండా బీసీజీ టీకాలు ఆరోగ్య కేంద్రాల్లో వేస్తారని తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన వారు, షుగర్ వ్యాధిగ్రస్తులు, బీడీ సిగరెట్ త్రాగువారు, బీసీ జబ్బు వచ్చి తగ్గిపోయి బాగైన వారు, బీడీ రోగి, కాంట్రాక్ట్స్, ఎత్తుకు తగ్గ బరువు 18 కంటే తక్కువ ఉన్నవారు, పై తెలిపిన 6 వర్గాల వారు బీసీజీ టీకా తప్పనిసరిగా వేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా టీబీ సూపర్వైజర్ ప్రభాకర్ మాట్లాడుతూ క్షయ వ్యాధి రహిత సమాజం 2025 సంవత్సరంకు చేయాలని, టీబీ ముక్త భారత్ లక్ష్య సాధనకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్వి వనజ, సుశీల, తరుణ్, సునీత, ఏఎస్ ఈ కార్యక్రమంలో హెచ్వీలు వనజ, సుశీల, తరుణ్, సునీత, ఏఎస్ఎంలు పద్మప్రియ, అరుణ, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్, లెక్చరర్లు మరియు విద్యార్థినులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. రక్తం చుక్కలు కూడా కనిపిస్తాయి. ఇట్లా లక్షణాలు కనుక ఉంటే ఆ వ్యక్తికి టీబీ జబ్బు ఉంది అని మీరు అనుమానించాలి. టీబీని తకాన్ని చెప్పకూడదు. ఏమో మా ఈదులో ఆ లాస్ట్ ఇంట్లో ఉన్నాడబ్బా, ఎప్పుడూ తగ్గుతూ ఉంటాడు, సాయంత్రం అయితే చాలు కప్పుకొని జ్వరం అని ఉంటాడు, గసపోస్తూ ఉంటాడు, తుమ్ముతూ ఉంటాడు, దగ్గుతూ ఉంటాడు అని మీకు ఒక అనుమానం అనేది రావాలి. అట్లా ఉంటే ఆ లక్షణాలు అది టీబీ జబ్బు అని అనుమానించి మన ఏరియాకు ఉన్నటువంటి ఆశా మేడం ఉంటారు. ఆమె పేరు తెలుసా మీకు ఆశా కార్యకర్త ఈ ఏరియాకు మన అరుణ మేడము ఏఎన్ఎం గారు హెల్త్ సెక్రటరీ ఉంటారు. వాళ్ళకు చెప్పాలి. ఏమో లాస్ట్ ఇంట్లో నేను చెప్పేది తల్లి, మళ్ళీ మీరు మాట్లాడుకోండి. అట్లా ఉంటే కన్నా మీరు మీ అరుణ మేడంకో, మీ ఆశా కార్యకర్తకో మీరు చెప్తే, నువ్వు చెప్పినా ఊరు మళ్ళీ మేము పోయి వాళ్ళని అడగం. మేము మామూలుగా ఇంటింటికి పోయి గర్భవతులు ఉన్నారా, బాలింతులు ఉన్నారా, మేము మామూలుగా ఇల్లుకు పోయి చిన్న బిడ్డలకు సూదులు వేసుకున్నారని అడిగినట్లు మేము వాళ్ళ ఇంటికి పోయి ఏం బాగున్నారా, ఏమన్నా దగ్గు జ్వరం అట్లా ఏమన్నా ఉందా అని విచారించి అప్పుడు చెప్తారు వాళ్ళు. ఏమమ్మా 2 వారాలుగా దగ్గతా అన్నాడు, తుమ్మతా అన్నాడు, అది ఇది చెప్పినప్పుడు వాళ్ళకు గల్ల పరీక్ష ఒక డబ్బీ ఇస్తాం, చిన్న డబ్బా, తెల్ల డబ్బా. ఆ గల్ల పట్టుకొని పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో మేము చెక్ చేపిస్తే మనకు తెలుస్తుంది. గల్లలో ఇట్లా మైక్రోస్కోప్లో చెక్ చేస్తారు. చేసినప్పుడు ఆ గల్లలో కనుక టీబీ జబ్బులు కలగజేసే పురుగులు ఉంటే అతనికి టీబీ జబ్బు ఉంది అని నిర్ధారిస్తాం. నిర్ధారించిన తర్వాత వాళ్లకు 6 నెలల పాటు మదనపల్లి పట్టణంలో అనురాధ ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి సభ్యులు పరకామణి సేవ హుండీ లెక్కింపులో ఉచితంగా సేవలు అందిస్తూ పలువురు మన్ననలు పొందుతున్న మదనపల్లి పట్టణం మడికల శివాలయం హుండీ లెక్కింపు సందర్భంగా వీరు అందించిన ఉచిత సేవలను గురించి NN5 న్యూస్ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ హిందూ దేవాలయాల పరకామణి సేవలో ఉచితంగా పాల్గొంటున్నట్లు, సుదూర ప్రాంతాల్లోని ఆలయాలలో భజన, కోలాటాల కార్యక్రమంలో స్వచ్ఛందంగా స్వామివారికి సేవలు అందిస్తున్నట్లు బ్రహ్మరాంబిక సేవా సమితి సభ్యులు తెలిపారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో 50 మందికి పైగా సభ్యులు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి, విజయ, ఉషారాణి, అనురాధ, శారద, నాగమణి, హరిత, మంగళ, రెడ్డమ్మ, వారాదప్పలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము బ్రహ్మరాంబ సేవా సమితి తరపున వాలంటీర్స్గా పనిచేస్తున్నాము. ఎక్కడ భజనలు చేస్తాము, హుండీ కౌంటింగ్కి కూడా వెళ్తాం. ఎక్కడ జరిగినా కూడా కానీ ఏ గుడిలో అయినా కౌంటింగ్కి వెళ్తాం. బోయకొండ, కాణిపాకము, కదిరి, కాళహస్త్రి అన్ని చోట్లకి వెళ్తుంటాము. అన్ని గుళ్ళల్లో సత్సంగాలు పాల్గొంటుంటాము. మా సభ్యులందరూ వాలంటీర్స్ 50 మంది ఉన్నాం సభ్యులం మేము.
ఎక్కడ జరిగినా పాల్గొంటుంటాం మేము. హర 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 మహాదేవా శివ 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 సదా శివ. అనుక్షణం ప్రజల పక్షం NN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.